ఆ సాక్ష్యాన్ని మనం విందాం. వీరు శ్రీకాంత్, మౌనిక. వీరు సిద్ధపల్లి, కర్నూలు నుంచి ఇక్కడ నంద్యాల తైలాభిషేకానికి వచ్చారు. వీరికి ఉన్న భూమిలో మిరప పంట 2 సార్లు వేసినప్పుడు మొదట 2 సార్లు ఆ పంటలో వారికి నష్టం రావడం జరిగింది. వారి చుట్టుపక్కల అందరూ మీరు ఇలా ఎన్నిసార్లు పంట వేసినా నష్టపోతూనే ఉంటారు అని అనేవారు. వారు చాలా బాధతో ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగిందండి. తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులు ప్రార్థన చేసినప్పుడు అనేక మంది ఎంతో మంచి పంటను వారు తీస్తున్నారు. ఇక్కడ అభిషేకం చేయించుకుని వెళ్ళిన తర్వాత వారి సాక్ష్యాలు విని వాక్యం ద్వారా బలపడి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి ఆ నూనె తీసుకొని వెళ్ళి వారి పొలంలో చల్లడం జరిగింది. వారి పొలంలో చల్లినప్పుడు దేవుడు అద్భుత రీతిగా అనుకోని విధంగా వారికి 16 లక్షల పంటను దేవుడు దయచేశాడండి. 2 సార్లు పంట వేసి ఎంతో నష్టపోయిన వారికి ఇక్కడ అభిషేకానికి వచ్చి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన నూనె చల్లిన తర్వాత దేవుడు ఎంతో అద్భుత రీతిగా 16 లక్షల విలువైన పంటను వారికి దేవుడు దయచేశాడు. అలానే తన వివాహ విషయమై ఇక్కడ తైలాభిషేకానికి వస్తూ ఉండగా 7 నెలలు రావాలని తను అనుకుని వస్తుండగా దేవుడు 7 నెలలు పూర్తవకముందే చక్కని శ్రీకాంత్తో దేవుడు తనకి వివాహం జరగడానికి సహాయం చేశారని ఆ బిడ్డ సాక్ష్యం చెప్తుంది. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న కర్నూలు అయితే ఒక మనుషుడు ఎండు మిరపకాయలు బత్త పట్టుకొచ్చేసాడు. ఇదేంట్రా బాబు, అందరూ తైలాభిషేకానికి అందరూ లైన్లో వస్తుంటే ఆ మనుషుడు పెద్ద బస్తా మోసుకొస్తున్నాడు. ఏంటంటే మీరు ప్రార్థన చేశారు కదా ఫుల్గా పండేసిందని. హల్లెలూయా. ప్రియులరా, లేవు అనుకుంటాం కానీ ఆయన ఇవ్వటం మొదలు పెట్టాడంటే సర్వ సమృద్ధిగా ఇచ్చేస్తాడు. మీకు ఇంకో సాక్ష్యం చెప్తాను. ఒకరు చేను తీసుకున్నదామే, ఆ పొలము మన విజయవాడ వచ్చి సాక్ష్యం చెప్పారన్నమాట. పొలము ఎండిపోయింది, అందులో ధాన్యం పండింది కొద్దిగా. తర్వాత జొన్న తోట వేస్తే జొన్న తోట వేయటానికి భూమి లీజుకి ఇచ్చిన మనుషుడు మోసం చేశాడు. వాటర్తో ఇంజిన్ కూడా ఇవ్వలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా జొన్న పంట వేశారు. వీరు వేస్తూ ఉంటుంటే వీరిని ఎగతాళి చేశారు వారందరూ కూడా. చివరికి వీళ్ళ చేను ఎండిపోయింది. వీడియో కూడా తీసుకొచ్చింది, మీరు చూడొచ్చు. వీళ్ళ చేను ఏమైపోయిందంటే ఎండిపోయింది, మొత్తం పాడైపోయిందని ఏడుస్తూ భర్తతో అన్నారు, మనం భయపడద్దు, మనం యేసు ప్రభుని నమ్ముకున్నాం, ఇదిగో ఎలాగ ఎండిపోయింది చూడండి. ఎండిపోయిన చేనేమో చూసి ఏడుస్తూ వీడియో తీసి ఆమె ఏం చేసిందో తెలుసా, మనం దైవజనుడు ఇస్సాకు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం కదా, ప్రార్థన చేస్తున్నాడు ఆయన వాగ్దానాలు మనకున్నాయి కదా అనుకుంటూ ఆ సెల్ ఫోన్ ఆన్ చేస్తే ఆ పొలంలో ఆమె సెల్ ఫోన్ ఆన్ చేసినప్పుడు పంట గురించి భయపడకు, దేవుడు అద్భుతమైన పంట ఇస్తాడనే వాగ్దానం అక్కడ ఆ సెల్లో యూట్యూబ్లో వచ్చింది. అప్పుడు భర్తతో ఉందంట, భయపడవలసిన పని ఏం లేదు, మనం ప్రార్థనా తైలం తీసుకొచ్చాం కదా, ఈ చేనులో వేద్దామని చెప్పి ఆ ప్రార్థనా తైలం తీసుకుని వెళ్ళి అభిషేకించబడిన తైలము ఆ ఎండిపోయిన చేనులో వేసి దేవుని వైపు చూసి ప్రార్థన చేసింది. చుట్టూ ఉన్న వాళ్ళ రైతులందరూ వచ్చి మీరు అనవసరం, మీకు ఏది పనికిరాదని చెప్పారు. వాళ్ళందరూ కూడా మంచి ఈ సొంత ఇంజన్లు పెట్టుకుని వాటర్ తోడి అన్ని అనుకూలంగా ఉన్న వాళ్ళందరిది పంట 18 క్వింటాలు వస్తే ఈ ఎండిపోయిన పంటలో నుండి 22 క్వింటాల పంట వచ్చింది. అదిగో చూడండి ఎలా పండేసిందో. అదేంటిది గట్టిగా చెప్పాలి, ఇదేంటి చూడండి, కళ్ళుతో చూడండి. మన కన్నుల ముందు ఎటువంటి పంటను దేవుడు పెట్టాడు.